హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వింటర్ టైంలో మనకి నోటికి వేడివేడిగా అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు ఎంతో క్విక్గా టేస్టీగా చేసుకునే పొంగల్ రెసిపీ చూపించబోతున్నాను. ఈ పొంగల్ మనము బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా డిన్నర్లోకైనా ఎంతో క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ పొంగల్ చేసుకున్నప్పుడు సపరేట్గా కర్రీ ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న అల్లం పచ్చడితో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా ఈ కట్టు పొంగల్ని పండగలప్పుడు ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటారు. ప్రసాదంలానే కాకుండా మీకు ఎప్పుడైనా వంట చేయాలి అనిపించినప్పుడు ఎంతో క్విక్గా 1 పాట్ మీల్గా ఈ హాట్ పొంగల్ రెసిపీ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. పెసరపప్పుని హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వస్తుంది కానీ లోపల బాగా వేగవు. ఇలా పెసరపప్పుని నెమ్మదిగా వేయించుకుంటే పొంగల్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా హాట్ పొంగల్ కాకుండా స్వీట్ పొంగల్ రెసిపీ కావాలి అన్నా కానీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. పెసరపప్పు ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక కప్పు రైస్ కూడా తీసుకొని ఒక 2-3 సార్లు వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు రైస్ ప్లేస్లో గోధుమ రవ్వ కానీ లేదా కొర్రలు లేదా ఏదైనా మిల్లెట్స్ అయినా వేసుకోవచ్చు. మీరు మిల్లెట్స్తో చేసుకోవాలి అనుకుంటే ముందుగానే ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. కొర్రలతో చేసిన పొంగల్ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఒక టీ స్పూను ఇలా సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ మీరు కుక్కర్లోనే కాకుండా నార్మల్గా ప్యాన్లో అయినా చేసుకోవచ్చు. ఇలా కుక్కర్లో అయితే క్విక్గా చేసుకోవచ్చు. అల్లం ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 జీడిపప్పులు వేసుకొని త్వరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక టీ స్పూను మిరియాలు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. వింటర్ టైంలో ఇలాంటి రెసిపీస్ చేసుకోవటం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ రెసిపీలో యూజ్ చేసే అల్లము అలాగే మిరియాలు డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. అలాగే సీజనల్గా వచ్చే దగ్గు జలుబు వలన ఉన్న గొంతు నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వాటర్ తీసేసి వేసుకోవాలి. మీకు టైం ఉంటే రైసు పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే పొంగల్ బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో 3.5 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఏ కప్పుతో అయితే రైసు పెసరపప్పు తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ క్వాంటిటీ కూడా తీసుకోవాలి. అలాగే దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ క్వాంటిటీ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీకు పొంగల్ సాఫ్ట్గా లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇంకొక 2 కప్స్ ఎక్స్ట్రా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నుంచి 4 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ పోనివ్వాలి. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీకు సాఫ్ట్గా లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి అంటే కుక్ చేసుకునేటప్పుడు 2 కప్స్ వాటర్ ఎక్స్ట్రా పోసుకొని ఇలా మూత తీసి ఓపెన్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా ఇంట్లో అయితే ఇది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సపరేట్ కర్రీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. అల్లపు చట్నీతో సూపర్గా ఉంటుంది టేస్ట్. మీకు కావాలంటే పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ లేదా మీకు నచ్చిన చట్నీతో తినొచ్చు. అల్లపు పచ్చడి రెసిపీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. హెల్తీ అండ్ టేస్టీ ఈ పొంగల్ రెసిపీ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.